అందరికీ పర్వతా చెట్టు పైన ఉన్నా. ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. మనం కళ్ళుకొచ్చిర్రు చూడు. ఇక్కడ అక్కడ పొడలు తీతురు మనలు. ఇప్పుడు కళ్ళు అడవాలి, కళ్ళు ఉడిచి ఇప్పుడు పోయాలి మనలకు. సాయంత్రం కళ్ళు అయితే తాడి చెట్లు అయితే ఎక్కుతానికి వచ్చిన. దాంట్లో మా కుక్క కూడా వచ్చింది ఇవాళ. నన్ను పుట్టినప్పుడు వస్తుంది, టైం పాస్ చేస్తాను నా దాంట్లోకి వచ్చి. చూడండి దాంట్లోకి వచ్చినా అది కూడా వచ్చింది నా ఎమ్మటి బండి ఎమ్మటి. ఎంత దూరానికి వస్తుంది దానికి ఒక అలవాటు ఇక మాతో చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఈ తాళ ఎక్కడ పోతున్నాయి అక్కడ వస్తున్నాయి. చూడండి మీకు కూడా ఇట్లా ఉందా? మేమంటే వచ్చి కుక్కుంటే కామెడీ అయ్యి తాళ పోతుండే చూడండి. వచ్చి నమ్ముతున్నా వచ్చి ఇప్పుడు ఆ చెట్టు ఎక్కాలి పోతున్నా. ఒక చెట్టు ఎక్కినా ఇంకో చెట్టు కాడ పోతున్నా. పొద్దాడు చెట్టు అది, పరపరా చెట్టు కూడా మనదే. దీని పేరు హిరణ్యకశిపుడు అట చెట్టు పేరు. చూడండి హిరణ్యకశిపుడు అదో మా తాత అంటారు, ఇదో పుట్టల తాత అంటారు. దీని పేరు పెద్ద దొరసాని ఈ చెట్టు పేరు. అవి ఒక లాస్ట్ కనపడి చిన్న దొరస్వామి, ఇజ్జి మీద కనపడదావా లక్ష్మీనరసింహస్వామి. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, నాకైతే కొన్నే తెలుసు. లేదా మాకు తాళ పేర్లు అయితే ఉంటాయి. ఇక్కడ మా వెనకటి వాళ్ళు అయితే మొత్తం తాళ్ళు లక్ష్మీనరసింహస్వామి, పెద్ద దొరసాని, చిన్న దొరసాని అంటే కథ. ఇక ఆ తాళ్ళు ఇక అప్పుడు పాలు పట్టుకునేది మా ఊళ్ళు. ఇట్లుండే చెట్లు పేర్లు కూడా ఉండేది. పేర్ల మీద మొత్తం పట్టేది. చిన్న దొరసాని పెద్ద దొరసాని అంటుంటే తాళ్ళు పడుతున్న వెళ్ళి కూడా ఆయన దొరకు ఈ గవనంలకు ఆ దొర చెట్లో కొట్టించిందట. స్టోరీ కూడా ఉంది. తాళ్ళు వంచుతుంటే ఇద్దరు గవనంల కట్ట ఒకరికే పోయినాయి రెండు. పెద్ద దొరసాని చిన్న దొరసాని తాళ్ళ పేర్లు ఉంటే ఒకరికే పోయినాయి రెండు తాళ్ళు. ఏమైందంటే ఈ పక్క ఏమంటే నువ్వు ఊకుంటాడు, నీకే 2 సార్లు పోతాయి, నువ్వు చిన్న దొరసాన్ని దింగుతావు పెద్ద దొరసాన్ని దింగుతావు అని అన్నాడ. కథ అదే టైంలో దొర వచ్చిందట. వీడేంద్ర వచ్చి వీళ్ళు చిన్న దొరసాన్ని పెద్ద దొరసాన్ని దింగుతా అంటారు ఏంద్ర అని కథ ఉన్న ఇంటి దగ్గర ఆడితే తాడి చెట్లు అని చెప్పారట. ఏమంటే ఆ తాడి చెట్టు అయితే కొట్టేపించారట. అట్లుంది స్టోరీ. అట్లుంటుంది వెనక నుంచే స్టోరీలు. పెద్ద దొరసాన్ని చిన్న దొరసాన్ని అని కూడా పేర్లు పెట్టిన రోజులు ఉన్నాయి తాడి చెట్లకు. ఇప్పుడైతే అంత పేర్లు ఏం పెడతాలో కానీ వెనుకోలు అయితే పేరు పెట్టేది అప్పుడు వాళ్ళు. ఇప్పుడైతే నార్మల్.